వివరాలైతే ఒంగోలు 31 విజయనగర కాలనీలో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ సమక్షంలో 20 కుటుంబాల వారు పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ హాజరయ్యి వారికి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, స్వరూప్, తన్నీరు ఆంజనేయులు, తమ్మిశెట్టి బసవయ్య, శివ, కొండలు, యనమల నాగరాజు తదితరులు బాగున్నారు. చేరుకున్న తన్నీరు బసవయ్య గారు, తన్నీరు శివకృష్ణ, తమ్మిశెట్టి శివకృష్ణ, తమ్మిశెట్టి శ్రీను, తమ్మిశెట్టి కొండలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బావులు అందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో వాసన సమీక్షలో చేరటం జరుగుతుంది. వాళ్ళందరినీ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సభ మీద ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు, మన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజున ఇంత మంచి కార్యక్రమానికి పిలవంగానే వచ్చినందుకు మన వార్డు తరఫున మనందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. సహాయ సహకారాల్లో కానీ మంచితనంలో కానీ వాడు పేదవాడైనా ఉన్నవాడైనా ఒకటే అనే సమానత్వంతో చూసే వ్యక్తి ఎవరయ్యా అంటే మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజున 40 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నటువంటి బసయ్య కుటుంబానికి చిన్న అవమానం జరిగింది కాబట్టి వాళ్ళు చాలా బాధగా ఉన్నందువలన ఎమ్మటనే వాళ్ళని మాట్లాడాలని చెప్పేసి మన డిప్యూటీ మేయర్ అయినటువంటి మాధవ్ గారితో చెప్పి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని మీకు మేమున్నాం, మా వంతు సహాయ సహకారాలు చేస్తాం, మీ అందరూ కలిసికట్టుగా వచ్చి మన పార్టీ కోసం కష్టపడి పనిచేయండి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండండి అని చెప్పి ఒక ఆజ్ఞేయటం జరిగింది. అందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని డబుల్ మెజార్టీ ఇచ్చే విధంగా మీరు కలిసి మెలిసి పనిచేసి వాసన కాడ మంచి పేరు తెచ్చుకొని వాసన చేత మీరు ఈ వార్డులో ఇచ్చినటువంటి అభివృద్ధికి నోచుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదృష్టంగా భావిస్తున్నాను. మన వడియరాజు సంఘం తరఫున వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వస్తున్నటువంటి మా బంధువర్గం మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మా బసవయ్యకి గత చాలా సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాను. నేను సంఘాల వచ్చి నుంచి కూడా అన్నా, నువ్వు వాసన్న పసిబిడ్డ మనస్తత్వం గలవాడు, ఎవరు వచ్చినా దగ్గరికి హత్తుకుంటాడు, కాబట్టి మీరు రాండి, మీకు ఏది కావాలన్నా కానీ మేము ఉన్నాం, చేసి పెడతామని చెప్పి కూడా అన్నకి చెప్తా ఉన్నాం. అది ఈ రోజుకి ఆ కళ నెరవేరటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి వాసన్న గారికి నేను ఒకటే చెప్తున్నాం, ఈ నియోజకవర్గంలో మా కారణం ఒక పక్క మా మామగారైన ఏడుగొండల గారు, ఇంకో పక్క కాకుమాన్ సునీల్ గారు, నితిన్ రెడ్డి గారు, ముగ్గురు కలిసి మా దగ్గర ఇంటికి వచ్చి ఇలా చేరితే బాగుంటుంది అని చెప్పినప్పుడు మేము కొద్దిగా ఆలోచన చేసాం. కానీ ఇన్ని రోజుల టాంచి మా నాన్నగారు 42 సంవత్సరాల టాంచి టీడీపీలో పనిచేసిన, మేము వచ్చేసి హరిబాబు టైంలో 20 సంవత్సరాల టాంచి పనిచేసిన, గడప ముందుకి ఓట్లు వేయడానికి పనికొచ్చామే కానీ మేము గడప లోపలికి పోవడానికి పనికి రాలేదు. ఈరోజు ఎన్నో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మేము ఎంతో జనం కోసం బరాయిచ్చి టీడీపీ పక్కనే ఉన్నాం. కానీ ఈరోజు మాకు ఒక అవమానం జరిగింది. ఆ అవమానం ఏంటంటే, మేము ఇన్ని రోజులు కష్టపడితే ఈ కష్టపడిన దానికి వాళ్ళ ఇంట్లోకి రావడానికి లేదు అని చెప్పి ఈ మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. కాబట్టి ఈరోజు మీకు తెలుగుదేశం పార్టీలో రాజీనామా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ విజయనగర కాలనీలో ఎవరు మనసులు నొచ్చుకోకుండా అందరం కలిసి పనిచేసి ఈసారి వాసనకి మన బూతులు 3 బూతులు కనీసం 600 మెజార్టీని తీసుకొచ్చే రూపంగా కలిసి వచ్చి అందరూ పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. వాటిల్లో వాళ్ళు భేదాలు లేకుండా కార్పొరేటర్ గారైనా సరే, స్వరూప్ గారైనా సరే, ఏడుగుండ్లైనా సరే, మేమైనా సరే ఆయన గెలుపు కారణం చూపించి ఆయన ఏదన్నా విజయనగర కాలనీకి 31వ వార్డుకి చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటే చేసుకున్నాం. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం మాకు 120 పట్టాలు ఇచ్చారు వడ్డీరాజుకి. ఆ పట్టాలు కొండగుట్టుల్లో ఇచ్చారు. అవి శుభ్రం చేసుకొని ఆ స్థామత ఇల్లు కట్టుకునే స్థామత లేకుండా నిన్న వాసన్న గారిని అడిగాం, అయ్యా
ఈ ఎలక్షన్ దగ్గరికి వచ్చిందా ఇప్పుడు దాకా నన్ను ఎవరు అడగలేదు. ఈసారి నేను గెలిస్తే తప్పకుండా మొత్తం సదును చేపించి కొండ సదును చేపించి ఇల్లు కట్టించే పక్క ఇల్లు కట్టించే మార్గం నేను చేపిస్తానని మాట ఇచ్చారు. అది సార్ కూడా ఇప్పుడు మాట్లాడతారు. అలాగే మా నాన్నగారైనా ఇంత ఇబ్బందులు ఎప్పుడు కూడా ఒకరి కాదు చేజా పెరగరు. అదే విధంగా మాకు ఎప్పుడైనా జనానికి పని చేయమని చెప్పి ఇప్పుడు బేషరతుగా పార్టీలో చేరుతున్నాం. కానీ ఏ ఒక్క రూపాయి ఎవరికాడో రూపాయి తీసుకోలేదు ఇంతవరకు. నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా జనం కోసమే పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ఈ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సంవత్సరాలుగా టీడీపీ పార్టీని ఇక్కడ కంచుకోటలా తయారు చేసి పార్టీని కాపాడుకుంటా వచ్చాం ఎన్నాళ్ళు. దానికి గౌరవంగా బాగా ఇచ్చేసాడు ఆయన. భూస్థాపితం చేశాడు. 40 సంవత్సరాల నుంచి మేము పార్టీని కనిపెట్టుకుంటా వస్తే ఆ బరువు అవన్నీ భూస్థాపితం చేశాడు. ఇక్కడ కొంతమంది కొత్త నాయకుల్ని చూసి ఎంకరేజ్ చేసుకుని మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. మనం వైసీపీ వాళ్ళ దగ్గర మీరు డబ్బు తీసుకుని వాళ్ళకి ఓట్లే ఇచ్చారు అని చెప్పి అతను మా మీద ఎలిగేషన్ పెట్టాడు. గత 2014-19 ఎలక్షన్లో కూడా టీడీపీకి మెజార్టీ వచ్చింది. నువ్వు చదువుకున్నావా? నీకు కొంచెం కామన్ సెన్స్ ఉందా? నువ్వు అటుపక్క డబ్బులు తీసుకొని ఓట్లు వేపిస్తే నీకెట్లా మెజార్టీ వస్తుంది? జనార్దన్ గారు, నీకేమైనా సిగ్గుసేరం ఉందా? అది కాదు, మీకు అసలు మాట్లాడటానికి మానవత్వం ఉందా? ఆయన వయసు ఎంత, ఆయన పట్టుకొని మీరు అవమానకరంగా మాట్లాడి ఇంట్లోంచి బయటికి పంపిస్తారా? ఇది కరెక్ట్ కాదండి. ఈరోజు ఇక్కడ విజయనగరం కాలనీలో బసాయి గారు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు, వారి సన్నిహితులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీకి వచ్చినందుకు, ఆ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు బసవ కుటుంబానికి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇందాక ఒక మాట అన్నాడు సోదరుడు, డబ్బులు తీసుకొని అవతల పార్టీ డబ్బులు తీసుకొని మేము పనిచేసామని చెప్పి మాజీ శాసనసభ్యుడు అన్నాడంటే నిజంగా చాలా బాధపడే విషయం. ఎప్పుడు కూడా మాకు విజయనగర కాలనీలో మాకు ఎదురుగా నిలబడేది బసవయ్య కుటుంబమే. అది వాస్తవ కాదా ఇక్కడ అందరు ప్రజలకు తెలుసు. నీకు అనుకూలమైనటువంటి అధికారిని ఇది దొంగపట్టని చెప్పమను, నేను వెంటనే రాజీనామా చేస్తా. ఎంత మాట్లాడతావు? పేదలకు ఇచ్చే పట్టాలు కూడా దొంగ పట్టాలు అంటావు, తగలబెట్టారంటావు, ఏం మాట్లాడతావు? ఒకటే చెప్తా ఉన్నాం, మేము అధికారులకు వచ్చిన తర్వాత అక్కడ అన్ని వసతులతో ఇల్లు కట్టిస్తాం. మంచినీళ్ళ వసతి, కరెంటు, రోడ్లు, దానికి కూడా 250 కోట్లు ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చినప్పుడు శాంక్షన్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇప్పుడు మనకి కాలువలు ఎట్లుంటాయి, బయటకు ఉంటాయి, మనం ఎన్ని తీసినా దోమలు ఉంటాయి, ప్రాబ్లం ఉంటాయి. అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడుతున్నాం. అంటే భూమిలోనే కాలువలు అంటూ దానివల్ల మీకు కాలువలు ఇబ్బంది లేకుండా. అలాగే నేను చెప్తున్నా, 10 సంవత్సరాల్లో అది తర్వాత మీరు రిజిస్టర్ చేసిన దాన్ని మీరు అమ్ముకోవచ్చు, లేకపోతే బ్యాంకులో పెట్టుకోవచ్చు. మీకు ఇల్లు మట్టుకి సొంతంగా మీరు కట్టుకోవాలనుకుంటే, మీ సొంతంగా కట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం 1,85,000 డబ్బులు ఇస్తుంది. అలాగే 40,000 రూపాయలు ఇసుక ఫ్రీగా ఇస్తుంది. అలాగే సిమెంటు సగం ధరకే ఇస్తారు. మీరు డ్వాక్రా గ్రూప్లో ఉంటే 35,000 సున్నా వడ్డీకే డబ్బులు ఇస్తారు. మొత్తం 2,70,000 ప్రభుత్వమే మీకు ఇల్లు కట్టుకునేదానికి డబ్బులు ఇస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అది కూడా మీకు పట్టాలు ఇచ్చాం. మీరు కట్టుకోవాలి, మీ సొంతంగా కట్టుకోవాలంటే రేపే వెళ్ళి మీరు హౌసింగ్ బోర్డులో మీ పేరు మేము కట్టుకుంటామని చెప్తే మీకు చూపించిన స్థలాల్లో మీరు కట్టుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు, మేము ఇల్లు కట్టుకోలేము, మాకు ఇవన్నీ కూడా అడపై కట్టుకోవాలంటే మా ప్రాబ్లం అనుకుంటే
వెంటనే మీకు కూడా ప్రభుత్వమే కట్టించే కార్యక్రమం చేపడుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ₹1 మీ దగ్గర తీసుకోకుండా ఫ్రీగా కట్టించే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఎప్పుడు ఇల్లు లేకుండా ఉండకూడదు. ఇంకా లేని వాళ్ళు ఎవరుంటే అప్లై చేసుకోండి, సెకండ్ లిస్ట్లో ఇచ్చి ఖచ్చితంగా అందరికి కూడా మీ యొక్క ఆశీస్సులుంటే, చివరిసారిగా పోటీ చేస్తున్నా మీ ఆశీస్సులుంటే తప్పకుండా గెలిచిన తర్వాత 9 నెలల్లో మీ ఇల్లు గృహప్రవేశం చేపించే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి మీకు తెలుసు, గతంలో నేను గడప వచ్చాను. వచ్చిన ప్రతి ఇంటికి తిరిగాం, ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరిగింది. మరి కొంతమంది ఫంక్షన్లు టెక్నికల్ ప్రాబ్లంలో ఫంక్షన్ రాలేదని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిన వాళ్ళు కొన్ని సొంతంగా ఈ రోజు కూడా సంవత్సరాలై మీకు వచ్చే సంవత్సరం అయింది అనుకుంటారు. ఇక్కడికి గడపడికి వచ్చి ఎన్ని ఫంక్షన్లు ఇస్తాం దాంట్లో రమ్మం పైకి రావాలా మళ్ళీ పైకి రండి. రమ్మం పైకి రండి. నిదానంగా తోసుకోకుండా కందిమల్ల కృష్ణ కుటుంబం ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తమ్మిచెట్టు చింటూ ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. ఒంగోలు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో క్యాన్సర్కు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేసినట్టు హాస్పిటల్ అధినేత డాక్టర్ నరేంద్రబాబు తెలిపారు. స్థానిక ఒంగోలు అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేష్, డాక్టర్ భానుతేజ తదితరులు బాగున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రస్తుతం ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఒక ఒంగోలులో అంటే ప్రకాశం జిల్లాలోనే ఒక వినూత్నమైన ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా ఒక కొత్త ట్రీట్మెంట్ అనేది మనం చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం పేషెంట్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఒక 52 ఏళ్ళ ఒక యువతి మన దగ్గరికి రావడం జరిగింది. ఆవిడ కంప్లైంట్స్ వచ్చేసరికి అంటే ఏ ప్రాబ్లంతో వచ్చారు అని అంటే, ఆకలి లేదు, బరువు తగ్గిపోతున్నారు, ఒక 5 కేజీలు ఒక 3 నెలల టైంలోనే తగ్గిపోతున్నారు అని తిన్న వెంటనే ఏది తింటే అది వాంతులు అయిపోతున్నాయి అనే కంప్లైంట్ తోటి మన దగ్గరికి వచ్చున్నారండి. మనం రొటీన్ ఎండోస్కోపీలో చేసి చూస్తే ఏమని తెలిసింది అంటే, పేగు ఆ ఒక గెడ్డ వలన బ్లాక్ అయిపోయింది, దానివల్ల ఏది తింటే అది వాంతులు అయిపోతున్నాయి అనేది మనం నిర్ధారణ చేసుకున్నాం. బయాప్సీ తీసి చూస్తే అది క్యాన్సర్ గెడ్డ అనేది నిర్ధారణ అయింది. రొటీన్గా అయితే ఏం చేయాలి అని అంటే, ఆ పేగుని బైపాస్ చేస్తా కడుపుకి చిన్న పేగుకి ఒక కోత చేసి దాన్ని పేగుకి జాయిన్ చేసి ఈ కడుపు లోపల నుంచి ఏదైతే ఫుడ్ ఉంటుందో అది చిన్న పేగులోకి వెళ్ళేలాగా అంటే గ్యాస్ట్రోజెజునాస్టమీ అనే పద్ధతి ద్వారా దానిని డైవర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం చేసింది ఏంటి అని అంటే, ఎండోస్కోపీ ద్వారా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక పద్ధతి ద్వారా కడుపు లోపల నుంచి చిన్నపేగును ఐడెంటిఫై చేసుకొని చిన్నపేగుకి కడుపుకి ఒక స్టెంట్ వేసి ఆ ఫుడ్ అనేది ఈజీగా పోయేలాగా మనం డిజైన్ చేసాం.
ఈ ప్రొసీజర్ అనేది ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటి సారి జరిగినది. అండ్ ఈ ప్రొసీజర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే పేషెంట్కి కుట్లు అనేది లేదు, కోత అనేది లేదు. అండ్ రెండో రోజు అంటే ప్రొసీజర్ అయిన రెండో రోజే పేషెంట్ ఫుల్ బ్లోన్గా తన ఆహారం తను తీసుకోగలుగుతున్నారు వితౌట్ ఎనీ కంప్లైంట్ అనమాట. అంటే వామిటింగ్స్ కానీ లేకపోతే పెయిన్ కానీ అలాంటివి ఏమీ లేకుండా కంప్లీట్ ఫుడ్ అనేది తీసుకోగలుగుతున్నారు ఇది రెండో రోజు నుంచే. సో ఎర్లీ రికవరీ ఇన్ ఏ క్యాన్సర్ పేషెంట్ అనేది మెయిన్గా మేము చెప్పదలుచుకున్న విషయం అండి. అండ్ దీనితో పాటుగా ఏంటి అంటే హాస్పిటల్ అనేది మాది మొదలుపెట్టి మార్చి 26వ తారీఖు నాటికి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో మనం ఇలాంటి ప్రొసీజర్స్ అంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా అయితేమి, ఎండోస్కోపీ ద్వారా అయితేమి, చిన్నపేగులో ఇలా క్యాన్సర్ గడ్డలకి వాటికి ట్రీట్మెంట్ వైజ్గా, పాలియేషన్ వైజ్గా ఇలాంటి ప్రొసీజర్స్ అనేవి ఒక 3-4 ప్రొసీజర్స్ అనేవి చేస్తున్నాం. ఇలాంటివి ప్రకాశం జిల్లాలోనే ఇదే మొదటిసారి మనం చేయడం అనేది జరుగుతుంది. జరిగిన పద్ధతి ఏంటి అని అంటే ఇలా కడుపు లోపల నుంచి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే మెషిన్ని మనం కడుపు లోపలికి పంపిస్తాం. కడుపు లోపలికి పంపించి ఇలా చిన్న పేగు లోపలికి ఇంకొక ట్యూబ్ ద్వారా వాటర్ ఫిల్ చేయడానికి ఒక చిన్న ట్యూబ్ వేసేసి అందులో ఈ చిన్న పేగుని వాటర్ తోటి నింపుతామన్నమాట. నింపి అది ఆ అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా కడుపులో నుంచి ఐడెంటిఫై చేస్తాం. అంటే దాన్ని కనిపెట్టేలా చేసి దానికి దీనికి జాయిన్ చేసేలాగా ఒక స్టెంట్ని డిప్లాయ్ చేస్తాం. స్టెంట్ అంటే ఒక మెటల్ పరికరం అన్నమాట. మెటల్ పరికరాన్ని మనం కడుపులో నుంచి చిన్న పేగుకి జాయిన్ చేసి తద్వారా ఫుడ్ అనేది ఈ పాత్రలో ఏదైతే బ్లాక్ ఉన్న పార్ట్లో ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఉన్న పార్ట్లో నుంచి వెళ్లకుండా డైరెక్ట్గా దీని నుంచి దీనికి వెళ్ళేలాగా మనం ఈ ప్రొసీజర్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఓకే, మన ప్రొసీజర్ ఇది గూగుల్ ఇమేజ్ అండి. ఇది మన ప్రొసీజర్లో చేసిన. నా పేరు డాక్టర్ బ్రహ్మేశ్వరరావు అండి. నేను సర్జికల్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ అంటే పేగుల మీద ఆపరేషన్ చేసే డాక్టర్ని. అయితే ఈ ప్రొసీజర్ యొక్క స్పెషాలిటీ అంటే ఈ క్యాన్సర్ గడ్డ వల్ల పేగు బ్లాక్ అయ్యి వాంతులు అవుతున్న పేషెంట్కి మామూలుగా ఆపరేషన్ చేసి మేము కుట్లు పడే ఆపరేషన్ చేసి కడుపుని చిన్న పేగుని కలపడం జరుగుతుంది ఆపరేషన్ ద్వారా. అయితే దానికి రికవరీ అనేది 7 రోజులు పడుతుంది. కుట్లు చీమ్ పట్టటాలు, రికవరీ స్లో అవటాలు అవన్నీ జరుగుతాయి. ఈ ప్రొసీజర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే వితిన్ సెకండ్ డేనే పేషెంట్కి ఆహారం ఇవ్వడం, కుట్లు చీమ్ పట్టడం అనే ప్రాబ్లం లేదు. ఎందుకంటే అసలు కుట్లే లేవు. సో కుట్లు లేకుండా ఎండోస్కోపీ పద్ధతిలో నూతనంగా ఇవి చేయటం అనేది పేషెంట్కి చాలా అడ్వాంటేజ్. ఈ విధమైన ప్రొసీజర్స్ కేవలం పెద్ద పెద్ద నగరాలు అంటే హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో మాత్రమే చేస్తారు. అయితే ఈ అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే పరికరం వల్ల ఇవి ఇక్కడ కూడా చేయగలిగే వీలుంది. అండ్ డాక్టర్ నరేంద్ర గారు ఆ ప్రొసీజర్లో ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి కాంప్లికేషన్స్ లేకుండా సులభంగా చేయగలిగారు. ఈ ప్రొసీజర్ అనేది డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రొసీజర్ అన్నారు. కానీ అనతి కాలంలోనే ఒక 2-3 ప్రొసీజర్స్ హాస్పిటల్ పెట్టిన 1 ఇయర్లోనే ఒక 2-3 ప్రొసీజర్స్ చేసినందుకు నేను అభినందిస్తున్నాను గారిని. నా ఎనస్థీషియా కెరీర్లో మాత్రం ఫస్ట్ ప్రొసీజర్ ఇది. ఎనస్థీషియా పరంగా పేషెంట్కి పెద్ద ఇబ్బందులు ఉండవు, కానీ ఈ ప్రొసీజర్ అనేది స్పెషల్. ఎందు గురించి అంటే అదొక డిఫరెంట్ ఏరియాలో ఆపరేట్ చేసే ప్రొసీజర్. నేను పల్మనాలజిస్ట్ అండి. సో యాక్చువల్గా ఈ ప్రొసీజర్ విషయానికి వస్తే దీన్ని పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటారండి. అంటే మనం క్యాన్సర్ కనుక్కున్న తర్వాత దాని ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. కీమోథెరపీలు అట్లాంటి రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి. ఈవిడది అడ్వాన్స్డ్ క్యాన్సర్. ఆవిడ మన దగ్గరికి ప్రజెంట్ అయినప్పటికే చాలా అడ్వాన్స్డ్ క్యాన్సర్. సో ఈ విధంగా స్ట్రెస్ చేయాల్సిన విషయాలు ఏమేంటివంటే ఆవిడ 50 ఏళ్ళు పైబడిన ఆవిడ, ప్లస్ కడుపులో ఆహారం వెళ్ళట్లేదు అని అన్నారు. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు జనరల్గా సాధారణంగా డాక్టర్స్ ఎవరైనా కూడా ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తారు. సో పేషెంట్స్ వైపు నుంచి ఇప్పుడు మందులు ఇచ్చేయండి, మందులు వాడేసుకుంటాము, ఎండోస్కోపీకి మళ్ళీ వస్తాము అని అనుకుంటుంటారు. బట్ తెలియకుండా ఎండోస్కోపీ కాస్ట్ కన్నా మందులకే ఎక్కువ పెడుతుంటారు. సో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు పేగుల్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా లైట్ పరీక్ష చేసుకోవడం చాలా అవసరము మరియు ముఖ్యం. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మరియు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గోనుగుంట రజనీ ఆధ్వర్యంలో తెనాలకు చెందిన గీతాంజలి విశ్వబ్రాహ్మణ మహిళామృతి కారకులైన దోషులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా పోలీసు అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని డైరెక్టర్ రజనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెండపల్లి శ్రీనివాసాచారి, శృతాంగ శ్రీనివాసులు, పనితపు సుధాకర్,
పొన్నపల్లి బ్రహ్మానందం, పోతులూరి ఆచారి, ఏల్చూరి హేమంత్ కుమార్, నూతలపాటి పోతులూరి ఆచారి, ఏల్చూరి హేమంత్ కుమార్, సదా విశ్వకర్మ, గోనగొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. బ్యాక్గ్రౌండ్ రా ఎస్పీ ఆఫీస్. అందరికీ నమస్కారం. విశ్వబ్రాహ్మణ జాతిలో పెట్టిన ముద్దుబిడ్డ మా సోదరి గీతాంజలి నిన్న ట్రోలింగ్ విషయంలో మనోవేదన గురయ్యి చిత్రహింసలు పెట్టిన వెధవులకి తగిన బుద్ధి చెబుదామని ఈరోజు ఎస్పీ గారికి కలవటం జరుగుతుంది. అదేవిధంగా ఆ పాపని నిన్న చైర్మన్ గారు, గౌరవ చైర్మన్ గారు, రాష్ట్ర అధ్యక్షులు మరియు మేమందరం కలిసి పరామర్శించడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది. కానీ ఇట్లాంటి వెధవులకి తగిన బుద్ధి చెప్పాలని మేమందరం ముక్తకంఠంతో కోరుకుంటున్నాం. అలాగే ఆ కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యం కలిగేటట్టుగా చేశాం. అదేవిధంగా కొద్ది గొప్ప మేమంతా బీసీ సంఘాలు కానీ, మా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కానీ, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం కానీ అందరూ అండగా నిలబడతామని తెలియపరుచుకుంటున్నాము. అలాగే ఒంగోలులో ఉన్న బీసీ సెల్ నాయకులు కానీ, అలాగే మా విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు కానీ మరియు అందరూ దీనికి మద్దతు తెలుపుతున్నారు. అది వాస్తవంగా పార్టీలకు అతీతంగా అందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. కానీ ఇట్లాంటి పరిస్థితి ఏ సోదరికి కూడా రాకూడదని మేమందరం కోరుకుంటున్నాము. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళని ఇట్లాంటి ఏదో పనులు చేయకుండా ఉంటారని కోరుకుంటూ, ఈ విధంగా ఇంకోసారి కానీ జరిగితే తీవ్ర ఖండంతో ప్రతిఘటిస్తామని తెలియపరుచుకుంటాం. స్పందించి తక్షణ సాయంగా 20 లక్షలు ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున, మా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ధన్యవాదాలు. నా పేరు గోనుగుంట రజని, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ని మరియు ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలిని. మరి 2 రోజుల నుంచి తెనాలిలో నా సోదరి, నా విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యురాలు గీతాంజలి మరణ వార్త గురించి ట్రోలింగ్ అవుతూ ఉంది. మరి ఈ మరణం వెనుక కారణాలను వెలికి తీసి దోషులను కఠినంగా శిక్షించాలని, అలాగే ఆ అమ్మాయి చేసిన తప్పేంటండి, గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న ఇచ్చిన పథకాల గురించి ఆమె వ్యక్తపరిచింది అందరి ముందు. అది తప్పని అసాంఘిక శక్తులు ఆమె మీద ట్రోలింగ్ చేసి ఇలా చేయటం అమానుషమైన చర్యగా భావిస్తూ ఈరోజు మేము ఎస్పీ గారిని కలవటానికి వచ్చాము. దీని గురించి ఎస్పీ గారిని కలిసి చెప్పి ఈ అసాంఘిక శక్తులు వాటిని వెలికి తీసి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. విషయం మీద నిన్న మా గౌరవ చైర్మన్ పవిత్ర మురళి గారు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అలాగే రామస్వామి అన్న, రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి అన్న గారు, అలాగే మా మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ అన్న గారు కూడా దీని గురించి స్పందించారు. దీనికి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తారు. మరియు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యం మరియు మా డైరెక్టర్ గోనగుంట రజని మరియు మా సెక్రటరీ, మా కమిటీ అందరూ కలిసి మేము ఈరోజు ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి మా సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చేసాం. యావత్ ఆంధ్రప్రదేశ్ 2 రోజుల నుంచి ఘోషిస్తున్న సంచలనమైన న్యూస్, తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ బీసీ కులానికి చెందిన గీతాంజలి అనే ఆమె గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అందించిన క్రమంలో వారి సంతోషాన్ని, భావ స్వాతంత్రం వ్యక్తపరిచినందుకు కొంతమంది అసాంఘిక శక్తులు సోషల్ మీడియాలో వారి ఇష్టానుసారంగా వారిని హింసించి మీదట వారు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి వ్యవస్థల్ని పార్టీలు అతీతంగా ఏ వ్యక్తినైనా సరే ప్రభుత్వం వారు పట్టుకొని కఠినంగా శిక్షించాలని మా డిమాండ్ తోటి ఈరోజు ఎస్పీ గారిని మేము కలుస్తున్నాం. అంటే నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు రామస్వామి గారు, చైర్మన్ గారు, మరి మా జిల్లా నుంచి మా సెక్రటరీ, అవకాశం ఉన్నటువంటి రాష్ట్ర నాయకులందరూ కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో బలహీన వర్గాల మీద దాడులుగా మేము భావిస్తున్నాం.
మరి ఈ సోషల్ మీడియాలో అందరూ వాళ్ళ యొక్క వ్యక్తిత్వ భావ ప్రకటన వ్యక్తపరుస్తున్న దశలో ఎవరికీ లేనిది మా సంగీరాలు మా సోదరి ఎవరిని ఏం అనలేదు, క్లియర్గా ఎవరైనా చూడొచ్చు. తనకున్న ఆనందాన్ని వ్యక్తపరిచినందుకే తట్టుకోలేక ఆమె మీద దుర్భాషలాడటం చాలా దారుణం, హేమమైన చర్య. ఇలాంటి చర్యలు పాల్పడడం అమానుషం. మరి ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఇమీడియట్గా స్పందించాలి. టీడీపీ సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్కు తెనాలకు చెందిన గీతాంజలి ఆత్మహత్య సంఘటనపై ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ మహిళా సంఘ ఆధ్వర్యంలో స్థానిక చర్చి సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షుడు తమ్మినేని మాధవి ఆధ్వర్యంలో స్థానిక చర్చి సెంటర్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సత్యదేవి, బాలినేని శ్రీకావ్య, వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, బైరెడ్డి అరుణ, కార్పొరేటర్ తాడి కృష్ణలత, లీలాకుమారి, బడుగు ఇందిర తదితరులు బాగున్నారు. గీతాంజలి మరణానికి చాలా బాధ అనిపిస్తుంది. ఆమె ఎంతో సంతోషంగా తన సొంత ఇంటి కల నెరవేరిందని చెప్తా ఉంటే దాని గురించి సోషల్ మీడియాలో ఈ విధంగా రావటం, తను సూసైడ్ చేసుకోవటం చాలా బాధ అనిపిస్తుంది. గీతాంజలి మరణానికి అశ్రుని వాళ్ళతో నివాళులు అర్పిస్తున్నాము. ఈ రోజున తెనాలి ఈ పేదల ఇంటి కళ ఏదైతే ఉందో దానిలో పాపం భాగస్వామ్యం అయ్యి తన సంతోషాన్ని వ్యక్తం చేసిన పాపానికి ఈ రోజున తన అసూలు బార్చిన గీతాంజలికి వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా విభాగం తరఫున తనకు నివాళులు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున ఏదైతే జగనన్న ఒక ప్రతిష్టాత్మకంగా పేదలకి ఇల్లు అనేది నిర్మించడానికి ఆయన ఏదైతే కృషి చేస్తూ ఉన్నాడో దానిలో భాగంగా తను గృహిణి, బయటికి వచ్చే మనిషి కూడా కాదు, గృహిణి అయ్యుండి తన సంతోషాన్ని అంటే సొంత ఇంటి కళ అనేది పేదలకి ఎంత విలువైనదో తన మాటల్లో తన సంతోషంలో పాపం తను వ్యక్తం చేసింది గీతాంజలి. అంతేకాని తను ఏ రాజకీయ పార్టీకో ఇంకోటి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తి మీద ఈ రోజున తెనాలిలో తను ఏదైతే తను వ్యక్తం చేసిన సంతోషాన్ని ఈ సోషల్ మీడియా ట్రోల్ చేయటము, దానికి టీడీపీ అనుబంధ సంఘాలు ఏవైతే ఈ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు తనని మానసికంగా చాలా వేదనకి గురి చేయటము, అసభ్యంగా మాట్లాడటం అనేది ఒక గృహిణిగా తను జీర్ణించుకోలేక ఈ రోజున ఆత్మహత్య చేసుకొని ఆ ఇంటికి అందులో 2 ఆడపిల్లలు గల పిల్ల, ఆ అమ్మాయిని 2 ఆడపిల్లలు దిక్కులేని వాళ్ళుగా చేసి ఈ రోజున అసువులు బాసడం నిజంగా సిగ్గుచేటు. సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున కనపడతా ఉంది. వీటన్నిటికీ కారణం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న సజ్జా అజయ్ అనే వ్యక్తి తను సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, అసభ్యంగా మాట్లాడటం వల్లే జరిగింది. ముఖ్యంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామండి. ఎందుకంటే పేదలకి ఇల్లు ఇవ్వటం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకో చంద్రబాబు నాయుడు గారికో ఇతర నాయకులు ఎవరికి కూడా 6 గదుల స్థలం శవాన్ని పూడ్చడానికి ఆయన మాట్లాడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. కానీ నిజంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 గదులే 6 అంతస్తుల భవనాలు. ఆ పేదల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ రోజున జగనన్న ఏదైతే ఆయన పేదలకి ఇల్లు నిర్మిస్తా వాటిని ఇల్లు కాదు ఊళ్ళుగా ఆయన ఈ రోజు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. మరి వీటన్నిటినీ కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. రేపు అధికారం వస్తుందనే ఒక భ్రమలో ఉండి అన్ని పార్టీలని కలుపుకొని వాళ్ళు ఈ రోజున ముందుకు పోతూ కూడా జగనన్న చేపడుతున్న ఈ కార్యక్రమాలన్నింటినీ తట్టుకోలేక ఖచ్చితంగా మనకి ఓటమి పాలవుతామనే ఒక వాళ్ళు మానసిక అధైర్యంతో ఈ రోజున ఇటువంటి అకృత్యాలకు పాల్పడతా ఉన్నారు. ముఖ్యంగా పార్టీ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి చర్యల్ని ఖండించాల్సింది పోనిచ్చి 5 పైసలు చేయమంటే రూపాయి చేస్తూ ఉంది. ఇది చస్తే చచ్చిందని కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారంటే మహిళలుగా మేము చాలా సిగ్గుపడతా ఉన్నాం, చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా తోబుట్టు ఉంటుంది, తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, భార్య ఉంటుంది. మరి ఆడవాళ్ళకి మేము అందులో తెలుగుదేశం పార్టీ మేము మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పుకునే ఈ గొప్ప వ్యక్తులు మరి మహిళ పట్ల ఇంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే
చేస్తే మరి తిరిగి వాళ్ళని సమర్థించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటువంటి సిగ్గుమాలిన చర్యలు మానుకోవాలని మేము హెచ్చరిస్తూ ఎవరైతే ఆ ట్రోల్ చేసి ఆ అమ్మాయి మరణానికి కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం. దీని మీద జగన్ గారు కూడా వెంటనే స్పందించి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను కూడా ఆ కుటుంబానికి ఇవ్వటము, అలాగే ఇద్దరు ఆడపిల్లల సంరక్షణ బాధ్యతను కూడా గవర్నమెంట్ తీసుకుంటుందనే ఒక హామీని భరోసాన్ని ఆయన కల్పించడం ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మహిళా లోకం తరఫున. అలాగే ఇటువంటి చర్యలు ముందు జరగకుండా ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలని చెప్పేసి కూడా మేము అధికార పక్ష నేతలను కానివ్వండి, నాయకులను కానివ్వండి, రాజకీయ నాయకులను ముఖ్యంగా కోరుతా ఉన్నాం. ఏ పార్టీ వాళ్ళన్నా కానివ్వండి, ఒక మహిళ బయటకు వచ్చి రాజకీయంగా ఎదుగుతున్నా లేకపోతే తన మనోభావాలని వ్యక్తపరిచిన ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ